ఆచార్య గారు, మిమ్మల్ని వినకముందు నేను ఏం చేసేవాడినంటే, ఈ భజనలు అవి వింటున్నప్పుడు ఆ పాటలు అంటారు కదా, నీ తల నుండి గంగ ప్రవహిస్తుంది, నా పనులని చక్కబడతాయి, నీ నామం తలిస్తే చాలు అని. ఆ భజనలు వింటుంటే నాకు ఏమనిపించిందంటే, అంటే మిమ్మల్ని వినకముందు మాట చెప్తున్నాను, నేను మహాదేవుడికి చాలా దగ్గరయ్యానని, ఇక నా పనులని జరిగిపోతాయని అనుకునేవాడిని. కానీ నా జీవితం మాత్రం పైనుండి కిందకు పడిపోతుంది. అప్పుడు నేనేమనుకునేవాడినంటే, బహుశా నేను భజనలు తక్కువగా వింటున్నానేమో అని ఇంకా పెంచేసేవాడిని. కానీ ఆ గ్రాఫ్ ఇంకా కిందకే పడిపోయేది. ఆచార్య గారు, నేను అడగాలనుకున్నది ఏంటంటే, ఇలాంటి సాధనలు, అంటే అర్థం లేని భజనలు, ఇందులో వినోదం అయితే ఉంది, కానీ అందులో మహాదేవుడి పేరు వచ్చేసరికి అది ధార్మికమో కాదు అర్థం కావట్లేదు. చూడండి, ప్రస్తుతం మనం మహాదేవుడిని, ఆ శివుడిని ఎంతలా అవమానిస్తున్నామో దురదృష్టవశాత్తు అంతలా మరెవరిని అవమానించడం లేదు. శివుడిని ఒక ఆట బొమ్మగా మార్చేశారు. నిజంగా ఆయన పేరు మీద ఏది తోస్తే అది మాట్లాడుతున్నారు. ఆయన గురించి ఏది పడితే అది చెబుతున్నారు. ఆయన పేరు చెప్పి తమకు నచ్చిన విషయాన్ని ప్రచారం చేయడం, అది చేయడం, ఇది చేయడం. అసలు శివుడంటే ఎవరు? శివత్వం అంటే ఏంటి? దానికి దీనికి అస్సలు సంబంధమే లేదు. కనీస అవగాహన లేదు. ఇవి చాలా చాలా చెడ్డ లక్షణాలు. ఇవి వినాశానికి సంకేతాలు. దీనివల్ల భారీ సంక్షోభం రాబోతోంది. వచ్చేసింది కూడా. ఎందుకంటే అందరికంటే అత్యున్నతమైన ఆ నామంతోనే మీరు ఆటలాడుకుంటే ఇక మీకు మిగిలేదేంటి? నా వీడియో ఒకటి ఉంది. అందులో నేను చెప్పాను, ధర్మానికి పాలకి మధ్య ఉన్న ఈ పనికిరాని బంధాన్ని తెంచేయండి అని. అప్పుడు జనం వచ్చి ఏమన్నారంటే, శివలింగం మీద పాలు పోయడం చాలా ముఖ్యమని. ఎందుకంట మా గురువుగారు చెప్పారు, పాలలోని హ్యాట్ శివలింగం రాయి పగలకుండా కాపాడుతుందట. ఎప్పుడైతే ధర్మం పేరుతో ఇలాంటి మాటలు మొదలవుతాయో అప్పుడు అర్థం చేసుకోండి అంత ప్రమాదంలో ఉందని. ప్రతిదీ ప్రమాదంలో ఉంది. శివుడి గురించి తెలియదు, శివత్వం మీద ప్రేమ లేదు, కానీ శివలింగం గురించి మాత్రం ఇన్ని మాటలు. లింగం అంటే అర్థం, ప్రతీక లేదా సంకేతం. దేన్ని చూస్తే అసలైన పరమాత్మ గుర్తుకు వస్తాడో అదే లింగం. విషయం ఏంటంటే, ఆ ఆచారం మొదలైనప్పుడు అది ఒక రైతు సమాజం. అందరూ వ్యవసాయం చేసేవారు. వ్యవసాయంలో ఆ గోవంశం అంతా ఉపయోగపడేది. ఎద్దులు వాడేవారు, ఆవులు ఉండేవి. ఆ సమయంలో మీ దగ్గర ఉన్న అత్యంత విలువైన వస్తువు పాలు. అందుకే అప్పట్లో ప్రజలు ఈ భావంతో పాలు సమర్పించడం మొదలుపెట్టారు. స్వామి, మా దగ్గర ఉన్న అత్యంత విలువైన వస్తువు ఇదే. దీన్ని తాగితే మేము ఆరోగ్యం బాగుంటుందని మేము నమ్ముతాం. అందుకే దీన్ని నీకు అర్పిస్తున్నాం అని. మీ దగ్గర ఏది అత్యంత విలువైనదో దాన్నే సమర్పించు అనేదే ఆ భావం. అక్కడి నుండి ఈ ఆచారం వస్తుంది. అదే క్రమంలో ఆ తర్వాత దేవాలయాల్లో బంగారం, వెండి కూడా అర్పించడం మొదలైంది. భావం మళ్ళీ అదే. నీ దగ్గర ఏది విలువైనదో అది ఆ పరమాత్మకు అర్పించు అని. పాలు విలువైనవి అనుకున్నప్పుడు పాలు ఇచ్చారు. ఆ తర్వాత బంగారం, ఆపై వెండి. నువ్వు ఈ రోజుకి పాలు పోస్తూ మళ్ళీ ఇలాంటి చెత్తపాతం చేస్తున్నావు. పాలు పోస్తే రాయి పగలదు అని. నువ్వు పాలని మాయిశ్చరైజర్లా వాడుతున్నావా? ఎవరి పిచ్చి వాళ్ళని చేస్తున్నావు?
చాలా బాధేస్తుంది. శివుడి పేరు మీద, కృష్ణుడి పేరు మీద జరుగుతుందంతా చూస్తుంటే. వీళ్ళు గీత చదవలేదు. వీళ్ళకి అర్థం కాదు. చదవాలని లేదు. అర్థం చేసుకోవాలని లేదు. కృష్ణుడి పేరు మీద పిచ్చి పిచ్చి కథలు మాత్రం అల్లుతుంటారు. వీళ్ళని అడగండి. రిభుగీత చదివారా? లేదు. శివగీత చదివారా? లేదు. మరి అవధూత గీత చదివారా? లేదు. వీటన్నిటికీ శివుడితో సంబంధం ఉంది. ఈ గీతలలో ఉన్న అత్యున్నత జ్ఞానమంతా శివుడు ప్రసాదించిందే అని నమ్ముతారు. నీకు శివుడి మీద నిజంగా ప్రేమ ఉంటే నువ్వు రివ్వుగీత చదవకుండా ఎలా ఉండగలవు? ఇక ఈ గురువులు తిరుగుతున్నారు కదా, శివుడి గురించి అతిగా మాట్లాడేవాళ్ళు. వీరి నోటి నుండి మీరు ఈ పేరు ఎప్పుడు వినరు. రిభు గురించి కానీ, దత్తాత్రేయుడు గురించి కానీ అస్సలు వినరు. ఎందుకంటే ఆ పేర్లే వీళ్ళకి ప్రమాదం. ఒకవేళ ఎవరైనా రిభుగీత చదివితే వీళ్ళు శివుడి గురించి వ్యాపింపజేసే అబద్ధాలు వీళ్ళ వ్యాపారం అంతా ఆగిపోతుంది. ఎవరైనా నిజంగా శ్రీమద్ భగవద్గీతను అర్థం చేసుకోవడం మొదలు పెడితే కృష్ణుడి పేరుతో నడుస్తున్న ఈ సంస్థలన్నీ వెంటనే మూతపడతాయి. ఇదంతా ఎప్పటి నుంచో జరుగుతుంది. కానీ ఇప్పుడు ఈ కంటెంట్ క్రియేషన్ పెరగడం వల్ల, అంటే ఎవరైనా క్రియేటర్ అవ్వచ్చు అనే పరిస్థితి రావడం వల్ల, సోషల్ మీడియా రీచ్ పెరగడం వల్ల పరిస్థితి భయంకరంగా తయారైంది. ఇప్పుడు విషయం ఏంటంటే, ఎవరైనా సరే క్రియేటర్ అయిపోయి శివుడి పేరుతో ఏది పడితే అది మాట్లాడవచ్చు. ఆ మాట ఎంత దిగజారి ఉంటే అంత ఎక్కువ మందిని ఆకర్షిస్తుంది. నిజానికి మనిషి చైతన్యం అనేది ఒక పిరమిడ్లా ఉంటుంది. ఇలా అర్థమవుతోందా? కింద వెడల్పుగా ఉంటుంది. ఒక పిరమిడ్లో ఎక్కువ మంది ఎక్కడ ఉంటారు? కింద. కాబట్టి నీ కంటెంట్, నీ మాట ఎంత చెత్తగా ఉంటే అది అంత పాపులర్ అవుతుంది. అదే శివత్వం గురించి నిజమైన మాట చెబితే ఎక్కువ మంది వినరు. ఎందుకంటే ఆ మాట ప్రమాదకరమైనది. మనం బతుకుతున్న తీరు, మన బుర్రలు, మన వ్యవస్థలు, మన సంబంధాలు ఇవన్నీ మారాలి. నిజమైన శివత్వం అర్థమైతే మనం మనల్ని మార్చుకోవాల్సి వస్తుంది. మనం మారడానికి సిద్ధంగా లేము. అందుకే శివుడి పేరుతో అబద్ధాలు ప్రచారం చేస్తున్నాం. ఇది శివుడికి జరిగే అవమానం. అయినా శివుని ఎవరు మాత్రం ఏం అవమానించగలరు? మనల్ని మనం దుస్థితిలోకి, నరకంలోకి తోసుకుంటున్నాం. అది సంగతి.